మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ధరణి పోర్టల్ రీకన్స్ట్రక్షన్ పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ శనివారం సమావేశమైంది. సచివాలయంలో అటవీ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో భేటీ నిర్వహించిన ధరణి కమిటీ విస్తృతంగా చర్చలు జరిపింది. ఈ సమావేశంలో ధరణి కమిటీ దృష్టికి విస్తుపోయే అంశాలను అధికారులు తెలిపారు. రైతులకు చెందాల్సిన పెట్టుబడి సాయాన్ని గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చెల్లించినట్లు కమిటీ గుర్తించింది. 20 లక్షల నాన్ కల్టివేషన్ ల్యాండ్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అమలు చేసినట్లు తెలిపింది. వ్యవసాయానికి పనికిరాని భూములకు దాదాపు 10,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చారని ధరణి కమిటీకి అధికారులు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 72 లక్షల మంది రైతులు 1,59 లక్షల ఎకరాలకు రైతు బంధు తీసుకున్నట్లు ధరణి కమిటీ భేటీలో వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే ధరణి పోర్టల్లో ఫారెస్ట్ భూముల లెక్క 47 లక్షల ఎకరాలు మాత్రమే చూపిస్తున్నట్లు తెలిపారు. మిగతా 6.5 లక్షల అటవీ భూములను ధరణి పోర్టల్లో నమోదు చేయలేదని గుర్తించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ధరణి పోర్టల్ రీకన్స్ట్రక్షన్ పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ శనివారం సమావేశమైంది. సచివాలయంలో అటవీ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో భేటీ నిర్వహించిన ధరణి కమిటీ విస్తృతంగా చర్చలు జరిపింది. ఈ సమావేశంలో కమిటీ దృష్టికి విస్తుపోయే అంశాలని అధికారులు తీసుకొచ్చారు. ఇక మరింత అదనపు సమాచారం ఇదే అంశంపై అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ కుమార్ సిద్ధంగా ఉన్నాడు. ప్రేమ్, ఏం జరుగుతోంది? ధరణి కమిటీకి అధికారులు విస్తుపోయే నిజాలు తీసుకొచ్చారు అంటున్నారు. అంటే ఎలాంటి లొసుగులు బయటపడుతున్నాయి, ఏం చెప్తూ ఉన్నారు అధికారులు? రమణ, మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి తీసుకునే దాంట్లో మొదటగా ధరణిపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ధరణి ద్వారా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సగానికి పైగా కూడా రైతులు తమ భూముల్లో వచ్చినటువంటి మార్పులు, ఒకరికేమో ఎకరాలు, దాంతో పాటుగా పేర్ల మార్పులకు సంబంధించిన వారే ఎక్కువ మందిగా అప్లికేషన్స్ ఇస్తున్నారు. కనీసం ఆ అప్లికేషన్స్ ను సాల్వ్ చేసే పరిస్థితి పోను తీసుకునే వారి సంఖ్య కూడా తక్కువ, అప్పటి పరిస్థితుల్లో తక్కువగా ఉండేది. అయితే ఇప్పటికీ ఏర్పాటు చేసేటువంటి 3 ధరణి కమిటీ సమావేశాల్లో కూడా మొదటగా ధరణికి సంబంధించినటువంటి మాడ్యూల్స్, దాంతో పాటుగా ధరణిలో ఎట్లాంటి మార్పులు చేస్తే రైతులకు లాభం చేకూరుతుంది, రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని దానిపై మొదటగా చర్చించారు మొదటి సమావేశంలో. ఆ తర్వాత ధరణి కమిటీ ధరణిలో ఉన్నటువంటి లోపాలన్నిటితో ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. నిన్న ఒకవైపు పోడు భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, వీటికి సంబంధించిన వాటిపై చర్చ చేశారు. ఈ 3 మీటింగ్లలో కూడా ధరణి కమిటీ ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ కనుక మనం చూసుకుంటే రమణ, మొదటగా పేరు మార్పులకు సంబంధించినటువంటి లేకపోతే విస్తీర్ణ మార్పుల్లో వచ్చినటువంటి తప్పులను బేస్ చేస్తూ గతంలో సిసిఎల్ఏ కమిషనర్ కానీ లేకపోతే చీఫ్ సెక్రటరీ ఈ ఇద్దరు మాత్రమే తన పేరు మార్పు కానీ లేకపోతే ఎక్స్టెన్షన్ విస్తీర్ణంలో వచ్చినటువంటి మార్పుల తప్పులను సరిచేయడానికి వారికి అవకాశం ఉండేది. తీసుకొచ్చినటువంటి ఆ మార్పును కంపల్సరీ సవరించాలి. దాంతో పాటుగా గతంలో ఎంఆర్ఓ కానీ లేకపోతే ఆర్డీఓ, జేసీ, కలెక్టర్ ఈ 4 అంచెల భద్రత లాగా ఒక 4 స్టెప్స్ 4 స్టెప్స్ ఉండేది. ఒకవేళ విఆర్ఓ గ్రామంలో విఆర్ఓ సమస్య చూసుకొని ఆ సమస్యను ఎంఆర్ఓ దృష్టికి తీసుకపోతే, ఒకవేళ ఎంఆర్ఓ తోటి కాకపోతే చివరగా ఆర్డీఓ తర్వాత జేసీ తర్వాత కలెక్టర్ పరిష్కారం చేసేది. కానీ ఇప్పుడు గ్రామాల్లో పరిస్థితి లేదు, చైన్ ప్రాసెస్ మిస్ అయిపోయింది. విఆర్ఓ వ్యవస్థ లేదు, ఎంఆర్ఓలకు ఆ పవర్ లేదు, ఆర్డీఓ వ్యవస్థే అసలు భూములకు సంబంధం లేకుండా పోయింది. మరొకవైపు జేసీ, కలెక్టర్ ఈ ఇద్దరికి కూడా సమస్యల గుర్తింపు మాత్రమే చూస్తారు తప్ప సమస్యల పరిష్కారం కోసం వారు ఎట్లాంటి నిర్ణయం తీసుకోవడానికి లేదు. ఈ వ్యవస్థను ఇప్పుడు ఇమీడియట్ గా తీసుకురావాలని చెప్పేసి కూడా ధరణి కమిటీ మొదటగా ప్రభుత్వానికి సూచించింది. మరొకవైపు గతంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విస్తీర్ణము, దాంతో పాటుగా ఎందుకంటే తెలంగాణలో చిన్న కమతాలే ఎక్కువగా, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో చిన్న కమతాలు 5-10 ఎకరాల ఉన్న రైతులు దాదాపుగా రాష్ట్రంలో 92% పైగా ఉన్నారు. ఈ రైతు బంధు విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ ఒకవైపు పోడు భూములకు సంబంధించినటువంటి పట్టాలు హడావుడిగా ఎలక్షన్ల ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. దాంట్లో ఇంకొంతమంది గతంలో రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి పట్టాలు కానీ
లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి ఆ పట్టాలు తప్ప మిగతా తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్ళలో ఎప్పుడు కూడా అడపా ఇచ్చినటువంటి పరిస్థితులు తప్ప పెద్ద ఎత్తున పట్టాల పంపిణీ అయితే చేయలేదు. ఒకవైపు పోడు వ్యవసాయం హరితహారం పేరుతో తీసుకొచ్చినటువంటి మార్పులు మినహా రైతులకు ఒకవైపు 1/70 యాక్ట్ ప్రకారం తీసుకొచ్చినటువంటి దాంట్లో పెద్దగా అక్కడటువంటి పోడు వ్యవసాయం చేసేటువంటి ఆదివాసీ గిరిజనులకు లాభం చేకూరలేదు. ఇంతమంది దాదాపుగా లక్షల మందికి మళ్ళీ పట్టాలు ఇవ్వాలి. ఆ పట్టాల ద్వారా వారికి రైతు బంధు చేకూరుతుంది. దాని ద్వారా కొంత వారు వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటున్న ఒక అంశాన్ని కూడా వారి నిన్న ధరణి కమిటీ ఆ ప్రభుత్వం ముందుంచింది. మరొకవైపు మొదటి నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే రైతు బంధుకు వచ్చేసరికి పెద్ద కమతాలు ఉన్నటువంటి ఎక్కువ ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు రైతులకే లాభం చేకూరుతుంది. దీనిపై కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని. ఓకే ప్రేమ్, థ్యాంక్ యూ.